బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం అక్కడికి వచ్చి, నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉండు, త్వరలో కాంచన కుటుంబాన్ని ఈ కుటుంబంతో కలిపేస్తాడు కార్తిక్ గాడు, ఆ దీప. గ్రాని ఇప్పుడు ఏమైందా? మీ తాత కాంచనతో వీడియో కాల్ మాట్లాడాడు. ఈరోజు వీడియో కాల్ మాట్లాడాడంటే రేపు కాంచనని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. అప్పుడు కానీ ఆస్తిలో సగం వాటా ఆ కార్తిక్ గడికి వెళ్ళిపోతుంది. ఇక నీకు మిగిలేది సగం వాటానే అని అంటూ ఉంటే, ఇక దీప కార్తిక్ గారితో కలిసి సంతోషంగా ఉంటుంది. నువ్వు మాత్రం ఆ గౌతమ్ గారిని పెళ్లి చేసుకొని వాడు పెట్టే చిత్రహింసలు అనుభవిస్తూ వాడు నీ ఆస్తి మొత్తాన్ని కరగదీస్తూ ఉంటే నువ్వు వాటిని చూస్తూ సంతోషపడు. గ్రాని, అవునే, ఆ గౌతమ్ గారితో పెళ్లికి ఒప్పుకున్నావు. ఇప్పటి వరకు ఆ గౌతమ్ గాడు ఎలాంటి వాడో ఈ కుటుంబంలో ఎవ్వరికీ తెలీదు. ఇక ఆ కార్తిక్ గాడు దీప కలిసి కాంచనని ఇంటికి దగ్గర చేయడానికి బాగానే ప్లాన్లు వేస్తున్నారు. ఇదంతా సరిపోనట్టు నువ్వేమో ఏదో ఒకటి చేసి మీ తాతతో, మీ మమ్మీ, మీ నాన్నతో తిట్టించుకుంటున్నావు. ఇదంతా సరిపోదా? నేను వాళ్ళందరూ చీకొట్టడానికి? గ్రాని, నేను ఆలోచిస్తుంది కూడా దాని గురించే. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు? ఇప్పటికే 2 సార్లు ప్లాన్ చేసి వాళ్ళందరి ముందు చెడ్దానివయ్యో. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావే? లేదు గ్రాని, చిన్నవి చేస్తుంటే మనం దొరికిపోతున్నాం. ఈసారి మనం వేసే ప్లాను పెద్ద ప్లానే వేయాలి. అవును, ఆ ప్లాన్ ఎలాంటిదంటే ఈ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒకరి ప్రాణం పోయే అంత స్టేజ్కి మనం తీసుకువెళ్ళాలి. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? అది చేస్తే మీ తాత మనల్ని చంపేస్తాడు. అందుకే ఈ పని తాత మీదే మనం చేస్తాము. జోష్న, నీ మాటలు వింటుంటే నాకు భయంగా ఉందే. మీ తాతకేమైనా అయితే అవనికి రాని. తాత ఎప్పుడైనా నిన్ను మనిషిగా చూశాడా? చెప్పు. కనీసం ఆస్తిలో నీకు కొంచెం వాటైనా రాశాడా? ఎప్పుడైనా నీతో ప్రేమగా మాట్లాడా? భారీగా సొసైటీకి నిన్ను పరిచయం చేశాడా? చెప్పు. మరి అలాంటప్పుడు నువ్వెందుకు తాత మీద అంత సింపతి చూపిస్తున్నావు? అవునే జ్యోత్స్న, నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీ తాత ఎప్పుడు కూడా నన్ను మనిషిలా చూడలేదు. ఎప్పుడు ఈ ఇంటి పని మనిషిలాగే చూశాడు. మొన్న కూడా ఆ కార్తిక్ గాడు నన్ను పని మనిషిని చేశాడని చెప్తే మీ తాత ఎంతో సంతోషపడ్డాడే. అందుకే తాతని మనం ఏదో ఒకటి చేస్తేనే ఇంట్లో వాళ్ళందరికీ కూడా దీప మీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఆ దెబ్బతో మమ్మీ దీపని బయటికి గెంటేస్తుంది. తాత అలాంటి పరిస్థితికి వెళ్ళింది దీప వల్లే అని మనం ప్రూవ్ చేస్తే నాన్న కూడా దాన్ని సపోర్ట్ చేయడు. ఆ దెబ్బతో దీప ఇక శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అవుతుంది. ఐడియా బాగానే ఉంది, కానీ ప్లాన్ ఏంటి? చెప్తాను వినుకురాని అంటూ జోష్న అయితే ఇక పారిజాతానికి ఏదో పెద్ద ప్లానే చెప్తూ ఉంటుంది. దాంతో పారిజాతం, అమ్మో ఇది చాలా రిస్కే. ఆ కార్తిక్ గడు ఎక్కడ సీసీ కెమెరాలు పెడుతున్నాడో తెలియడం లేదు. కానీ బావ సీసీ కెమెరాలు పెట్టినా ఈ విషయంలో ఏమాత్రం దొరకం. నా ప్లాన్ అలా ఉంటుంది, చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత దీప, కార్తిక్ ఇద్దరు కూడా ఇక ఇంటికి వస్తారు. రాగానే దీప కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ఇక కార్తిక్ ఏమో, మార్నింగ్ పెద్ద మేడం, ఏంటి మళ్ళీ మాతో ఏదైనా పనుందా? ఇలా రెడీగా కూర్చున్నారు? అవును బావా, నీతో నాకు పనుంది. మనం వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. అవునా మేడం, ఈరోజు ఏం ప్లాన్ చేశారో? బావా, లేదులే పెద్ద మేడం, మీ బుద్ధి ఏంటో తెలుసు కదా, అందుకే అలా మాట్లాడాను అని అంటాడు. ఇక వెంటనే కృష్ణ కార్తిక్ని తీసుకొని ఇక రెస్టారెంట్కి అయితే బయలుదేరుతుంది. ఇంతలోకి అప్పుడే శివనారాయణ అలాగే సుమిత్ర, దశరథ హాల్లోకి వస్తారు. ఇక పారిజాతం, దీపా ఏంటే, నీకు బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి? అందరికీ కాఫీ ఇవ్వాలని తెలియదే ఉదయాన్నే? ఇదిగోండమ్మా, ఆల్రెడీ కాఫీ కలిపే తీసుకొచ్చాను. అయ్యగారు, పెద్దయ్య గారు, మీకు షుగర్ ఎక్కువగా ఉందని నిన్న కార్తీక్ బావ చెప్పారు. అందుకే మీకు పంచదార తక్కువ వేశాను. అబ్బో, ఈ ప్రేమలకేమీ తక్కువ కాదు. వీటితో ఆయన్ని బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా? పారిజాతం, దీప చెప్పిన దాంట్లో తప్పేముంది? ఇందులో బుట్టలో వేసుకోవడం, వల్ల వేసుకోవడం ఏముంది? నాకు షుగర్ లెవెల్స్ ఎక్కువైనాయి. దానివల్ల షుగర్ తక్కువ వేస్తే తప్పేముంది? దానికి నువ్వు అంత విమర్శించాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ అమ్మ దీప అని శివనారాయణ అంటాడు. ఇక అందరూ కూడా కాఫీ తాగుతూ ఉంటారు. ఇంతలోకి పారిజాతం, టాబ్లెట్లు అయిపోయినట్టున్నాయి కదండి, మేవి తీసుకొస్తానుండండి అంటూ ఇక టాబ్లెట్ షీట్లు తీసుకొని వస్తుంది. ఇంతలోకి ఆ షీట్స్ అన్నిటినీ కూడా ఇక డస్ట్బిన్లో పడేస్తుంది పారిజాతం. ఇక దశరథేమో, సరే సుమిత్ర, నాకు కూడా రెస్టారెంట్లో వర్క్ ఉంది. ఈరోజు అందరితో మీటింగ్ ఉంది. జోష్న వెళ్ళింది కదా, నేను కూడా బయలుదేరాలి, వెళ్ళొస్తానన్నా అంటూ దశరథ్ కూడా ఇక మీటింగ్కి బయలుదేరతాడు. ఇంతలోకి సుమిత్ర కూడా
గారు మీరు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని సుమిత్ర ఇక చెప్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం ఇక టాబ్లెట్స్ తీసుకొస్తూ, అయ్యో సుమిత్ర, మీ మావయ్య వేసుకునే షుగర్ టాబ్లెట్స్, బీపీ టాబ్లెట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఈయన టిఫిన్ చేశాక భోజనం చేశాక వేసుకోవాలి కదా. దశరథ్ ఉన్నాడా? లేదత్తయ్య, ఇప్పుడే ఆయన మీటింగ్ ఏదో ఉందని రెస్టారెంట్లో వెళ్ళిపోయారు. భలే పనైందే, ఇప్పుడు ఎలాగా? ఏ దీపా, ఏంటి కళ్ళప్పగించుకొని అలా చూస్తున్నావు? వెళ్ళి ఈ ట్యాబ్లెట్లో ఒక్కొక్క షీట్ తీసుకురా. సరే అమ్మా అంటూ దీప ఇక ఆ షీట్స్ తీసుకొని వెళ్తుంది. ఇంతలోకి సుమిత్ర అలాగే శివనారాయణ రూమ్లోకి వెళ్తారు. ఇక పారిజాతం, నా మనవరాలు చెప్పిన ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది, కానీ ఏమవుతుందో ఏంటో అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే రెస్టారెంట్కి వస్తుంది. ఇక దశరథ్ కూడా రెస్టారెంట్కి వస్తాడు. ఏదో మీటింగ్కి అటెండ్ అవుతారు. ఇక కార్తిక్, జోష్న మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది అనుకున్నాను, అంటే నిజంగానే మీటింగ్ ఉందన్నమాట అని చెప్పేసి అనుకుంటాడు. ఇక దశరథ జోష్న, ఇంత అర్జెంటుగా క్లయింట్స్తో ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేసావు? డాడీ, మన సేల్స్ అన్నీ కూడా తక్కువగా ఉన్నాయి, అందుకే వీటిని ఎలా అయినా ఇంక్రీజ్ చేయాలి అంటే క్లయింట్స్తో మాట్లాడి ఒకసారి మన దగ్గర ఏం తప్పులున్నాయో తెలుసుకుంటే సరిపోతుందని. వాటి క్లయింట్స్తో మాట్లాడడం ఎందుకు? నువ్వే అన్ని డీటెయిల్స్ తీసుకొని చెక్ చేస్తే సరిపోయేది కదా. వాళ్ళని కూడా కలిస్తే కొత్త థాట్స్ తెలుస్తాయి కదా డాడీ. సరే జోస్న, పద వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక జోస్న, డాడీ, నేను ఇదంతా చేసేది ఆ దీప మీద రివెంజ్ తీర్చుకోవడానికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఒక పక్కన దీప అయితే నడుచుకుంటూ ఇక మెడికల్ షాప్ ఎక్కడుందని చూస్తుంటే పక్కనే ఒక మెడికల్ షాపు ఉంటుంది. ఇక వెంటనే దీప ఆ మెడికల్ షాప్ దగ్గరికి వస్తుంది. రాగానే, ఇదిగోండి ఈ టాబ్లెట్స్ ఇవ్వరా అని అంటుంది. ఇక వెంటనే అతను ఫోన్ ఓపెన్ చేసి చూస్తాడు. ఫోన్లో దీప ఫోటో ఉంటుంది. ఈ అమ్మాయి రాగానే నేను చెప్పిన టాబ్లెట్స్ ఇవ్వు అని జోస్న ఇక అతనికి ముందే కాల్ చేసి చెప్పుంటుంది. వెంటనే అతను ఆ టాబ్లెట్స్ బదులు వేరే టాబ్లెట్ షీట్స్ని ఇస్తాడు. ఇదేంటి, ఇవి వేరుగా ఉన్నాయేంటి అని దీప అంటుంది. చూడండి మేడం, ఈ రెండు ఒకటే, కంపెనీ మారింది, ఆ కంపెనీ అయిపోయింది, అందుకే ఇవి ఇచ్చాము. అవునా, నేను ఈ కంపెనీవే తీసుకుంటాను, పక్క సందులో ఏమో షాప్ ఉందేమో చూస్తాను. అయ్యో, ఈరోజు మెడికల్ షాప్స్ అన్నీ బంద్ అమ్మా, నేను మాత్రమే తెరిచాను, అది కూడా నాకు తెలిసిన వాడికి మెడిసిన్స్ కావాలి అన్నాడు, అందుకే మెడికల్ షాప్ తీశాను అని అనగానే, అవునా, సరే ఇటు ఇవ్వండి అని చెప్పేసి దీప ఇక ఆ మెడిసిన్స్ తీసుకొని, తాతయ్య గారి మెడిసిన్స్ అయిపోయినాయి, కంపెనీ ఒకటే కాదు కానీ మెడిసిన్ ఒకటే అంటున్నారు కదా అని చెప్పేసి దీప అయితే ఆ మెడిసిన్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంతలోకి ఆ మెడికల్ షాప్ అతను జోష్నకి కాల్ చేస్తాడు. మేడం, మీరు చెప్పినట్టుగానే ఆమెకి మెడిసిన్స్ ఇచ్చాను అని అనగానే జోష్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక పారిజాతం, జోష్న చెప్పినట్టు చేశాను, కానీ ఆ దీప ఆ మెడికల్ షాప్కే వెళ్తుందా అని చెప్పేసి జోష్నకి ఫోన్ చేస్తుంది. ఇక జోష్న, గ్రాని టెన్షన్ పడమాకు, మన ప్లాన్ వర్కౌట్ అయింది. ఏంటి, దీప ఆ మెడికల్ షాప్కే వెళ్ళిందా? గ్రాని, మన ఇంటికి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ అది మాత్రమే, అందుకే దీప ఆ మెడికల్ షాప్కి వెళ్తుందని నాకు బాగా తెలుసు, అందుకే ఇలా ఏర్పాటు చేశాను అని అంటుంది. అవునా, అయితే మీ తాత ఎలా అయినా టాబ్లెట్లు వేసుకునేలా నేను చేస్తాను అని చెప్పేసి పారిజాతం కాల్ కట్ చేస్తుంది. ఇక దశరథ, జోష్న, ఏదైనా ఇంపార్టెంట్ కాలా? పద్దాక మీటింగ్ నుంచి బయటకు వెళ్తున్నావు? లేదు డాడీ, అయిపోయింది, వచ్చేస్తున్నా అంటూ ఫోన్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇక దశరథ, జోష్న ఏం చేస్తుంది, ఇంత సీక్రెట్గా మీటింగ్ నుంచి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన దీప టాబ్లెట్స్ తీసుకొచ్చి పారిజాతానికి ఇస్తుంది. ఇక అప్పుడే సుమిత్ర కూడా అక్కడికి వస్తుంది. ఇక పారిజాతం, ఏంటే, నేను వేరే టాబ్లెట్లు ఇస్తే ఇవి తీసుకొచ్చావేంటి? ఒకే కంపెనీ అంటమ్మా, కంపెనీ మారింది, టాబ్లెట్ అయితే ఒకటే అంట, ఆ మెడికల్ షాప్ ఆయన చెప్పాడు. అవునా, సరేలే అని చెప్పేసి పారిజాతం ఇక సుమిత్రకి వినబడేలాగా మాట్లాడుతూ ఆ మెడిసిన్స్ అయితే లోపలికి తీసుకెళ్తుంది. ఇంతలోకి శివనారాయణ టిఫిన్ తింటాడు. టిఫిన్ తిన్నాక ఆ టాబ్లెట్లను వేసుకోమని పారిజాతం ఇక శివనారాయణకి ఇస్తుంది. ఇక శివనారాయణ, ఇదేంటి టాబ్లెట్లు మారాయి? అదే కంపెనీ లేదంటండి, వేరే కంపెనీ తెచ్చింది దీప, అవే మందని చెప్తుంది. అవునా, సరేలే, దశరథతో సాయంత్రం ఆ కంపెనీ టాబ్లెట్స్ తెప్పించుకుంటాను అని చెప్పేసి శివనారాయణ ఆ టాబ్లెట్లు వేసుకుంటాడు. ఇక పారిజాతం, సరే మీరు పడుకోండి, సరే నువ్వు మాత్రం నా తల మాకు తలుపు దగ్గరికి వేసి వెళ్ళు. సరే అండి అంటూ శివనారాయణ తలుపు దగ్గరికి వేసేసి పారిజాతం ఇక అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇక సుమిత్ర కూడా రూమ్లోకి వెళ్తుంది. ఇంతలోకి దీప కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ఇక అలా వంట చేస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా శివనారాయణకి చాలా అస్వస్థతగా అనిపిస్తుంది. ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంటాయి, తలంతా తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇక శివనారాయణకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. పక్కనే ఉన్న గ్లాస్లో వాటర్ తీసుకొని తాగుదామనేసరికి ఆ గ్లాస్ వాటర్ కూడా చేజారి కింద పడిపోతుంది. ఒక్కసారిగా ఆ సౌండ్తో దీప
తాతయ్య గారి రూమ్లోంచి సౌండ్ వస్తుందేంటి అని చెప్పేసి గబగబా ఇక రూమ్లోకి వెళ్తుంటే పారిజాతం, ఏ దీపా ఎక్కడికి వెళ్తున్నావు? తాతయ్య గారి గదిలోంచి సౌండ్ వచ్చిందమ్మా. చూడు, ఆయన పడుకుంటాను, డిస్టర్బ్ చేయొద్దన్నారు. ఇప్పుడు నీ మొహం వేసుకొని ఆయనకి కనిపిస్తే కోపడతారు. అసలే ఆయన ఉదయం నుంచి నీరసంగా ఉన్నారు. మర్యాదగా వెళ్ళు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. దాంతో దీప ఏమీ చేయలేక అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. అమ్మ బాబోయ్, ఇది మా ప్లాన్ అంతా నాశనం చేసేలా ఉంది అని పారిజాతం ఇక్కడే కాసేపు నేను కాపలా కాయాలి అనుకుంటూ ఇక రూమ్ డోర్ బయటే నుంచుని కాపలా కాస్తూ ఉంటుంది. ఇంతలోకి దీప కిచెన్లో వంట చేసుకుంటుంది. కానీ తాతయ్య గారి గదిలోంచి నాకు సౌండ్ వినపడింది. పారిజాతం గారు వెళ్ళనివ్వట్లేదు. తాతయ్య గారికి ఏమైనా అవుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పారిజాతం ఆ రూమ్ బయట నుంచొని ఉంటే లోపలున్న శివనారాయణ చాలా ఇబ్బంది పడుతూ ఇక పైకి లేచి అక్కడే కుప్పకూలిపోతాడు. ఇక పారిజాతం అయితే అక్కడే ఏదో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోకి పారిజాతానికి కాశీ ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది. ఇదేంటి కాశీగాడు ఫోన్ చేశాడు, దాసుగాడు గురించి ఏమైనా తెలిసిందేమో అని చెప్పేసి ఫోన్ తీసుకొని పక్కకైతే వచ్చేస్తుంది. ఇంతలోకి పారిజాతం, ఏమైందిరా కాశీ? నానమ్మ నీతో మాట్లాడాలి. నానమ్మ, దేని గురించిరా? అది నానమ్మ, నేను ఒక పెద్ద సమస్యలో ఉన్నాను. ఏంట్రా ఆ సమస్య? నానమ్మ, నాకు 10 లక్షలు కావాలి. అంత డబ్బు నీకెందుకురా? నానమ్మ, నేను ఒకరిని నమ్మి మోసపోయాను అంటూ జరిగిందంతా చెప్తాడు. ఇక ఒరే, నువ్వు మీ నాన్న టాగేరా, ఒట్టి అమాయకుడివి. మీ నాన్న అంతే, అందరూ మా వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటూ మోసపోతాడు. నువ్వు కూడా అలాగే ఉన్నావు. అలా ఉంటే ప్రమాదం రా. ఇప్పటికైనా మారు. సరేనానమ్మా, ముందు నువ్వు నాకు ఆ 10 లక్షలు ఏర్పాటు చేస్తావా? సరే, మీ జోష్నక్కతో మాట్లాడి నేను ఎలాగైనా ఏర్పాటు చేస్తానే, నువ్వు కంగారు పడకు అని చెప్పి పారిజాతం అయితే ఇక కాశీకి మాట ఇస్తుంది. ఇంతలోకి ఒక పక్కన శివనారాయణ అలాగే రూమ్లో కుప్పకూలిపోతాడు. శివనారాయణ గదిలోంచి వాటర్ రావటం దీప గమనిస్తుంది. ఇదేంటి తాతయ్య గారి గదిలోంచి వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి గబగబా రూమ్ డోర్ ఓపెన్ చేస్తే శివనారాయణ కింద కుప్పకూలిపోయి ఉంటాడు. అది చూసి తాతయ్య గారు అని దీప గట్టిగా అరుస్తుంది. ఫోన్ మాట్లాడుతున్న పారిజాతం కూడా ఆ అరుపుకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ దీప ముసలాన్ని చూసేసినట్టుందే అని అనుకుంటూ ఉంటే సుమిత్ర కూడా గబగబా అక్కడికి వస్తుంది. ఒక్కసారిగా దీప, తాతయ్య గారు అని శివనారాయణ పట్టుకొని పిలుస్తూ ఉంటే సుమిత్ర, ఏమైంది? మావయ్య గారికి ఏమైంది? ఈ దీప ఏదో చేసుంటుంది. ఇందక్కడి నుంచి ఈయన గదిలోకి వెళ్తాను అంటూ తెగ అలటపడింది. దేనికోసమేనా అని అంటూ ఉంటే, లేదమ్మా, నేను గదిలోంచి నీళ్ళు వస్తున్నాయేంటని చూసేసరికి తాతయ్య గారు ఇలా నేల మీద పడున్నారు అని దీప అంటుంది. సుమిత్ర, మీ మావయ్యని చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి దశరథకి ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే దశరథ ఇక జోష్న ఇంటికి వస్తారు. రాగానే దశరథ, నాన్న ఏమైంది? తాతయ్యకి ఏమైంది అంటూ జోష్న అంటుంటే ఇక ఈ దీపే తాతయ్యని ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఏమంటున్నావు గ్రాని? అవును, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. ఆ టాబ్లెట్లు వేసుకున్నాకే ఈయనకేదో అయినట్టుంది. చూడు ఎలా పడిపోయారో, ఒళ్ళంతా ఎలా చెమట్లు పడుతుందో అని అంటూ ఉంటే దీప, లేదు, నేను ఆ మెడికల్ షాప్లో ఇచ్చిన టాబ్లెట్లే తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఇక దశరథ, సరే ముందు నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అంటూ శివనారాయణ అయితే హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక దీప, బావా నాకేదో భయంగా ఉంది, తాతయ్యకి ఏం కాదు కదా? దీప, అసలేం జరిగింది అని అంటూ ఉంటే ఇక జరిగిందంతా కూడా కార్తీక్కి చెప్తుంది దీప. అదంతా విన్న కార్తీక్, అంటే జోష్న ఈ రకమైన ప్లాన్ చేసిందా? నేను అనవసరంగా దీపని ఇంట్లో వదిలి వెళ్ళి తప్పు చేశానే అని కార్తీక్ అనుకుంటాడు. ఇక డాక్టర్స్ అయితే శివనారాయణకి చెకప్ చేస్తూ బయటికి రాగానే ఆయన మెడిసిన్ మారింది. ఆయన వేసుకుంది హై డోస్ బీపీ ట్యాబ్లెట్. అది ఎక్కువ బీపీ ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటారు. అలాంటి ట్యాబ్లెట్ ఆయనకి ఇవ్వటం వల్ల ఆయన బాడీ మొత్తం కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యి ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. ఇలాంటి టైంలో కోమలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అందుకే మేము అన్ని టెస్టులు చేస్తున్నాము అని వెనకాలనే ఇక పారిజాతం, వసే పాపిస్తుందనా, ఎప్పుడు చూసినా ఆయన నిన్ను తిడుతున్నారని ఎలా అయినా ఆయన అడ్డు తొలగించుకోవడం కోసం ట్యాబ్లెట్లే మార్చేసావా నువ్వు అని అంటూ ఉంటే జోష్న, దీప ఇంత దిగజారిపోయిన పరిస్థితికి వచ్చావా అని అంటూ ఉంటే ఇక సుమిత్ర, చూడు దీప, నీకు మనుషుల ప్రాణాలు తీయటం ఒక ఆట వస్తువుగా అయిపోయింది. అప్పుడు నా పసుపు కుంకాలు దూరం చేయాలనుకున్నావు, ఇప్పుడు దేవుడు లాంటి మావయ్యని ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు. ఆయనకి ఏమైనా అయితే మాత్రం నేను నెట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అని సుమిత్ర అంటుంది. ఇక దశరథ ఏం మాట్లాడకుండా, దీప ఇలాంటి పని చేయదే, ఏం జరుగుంటుందో నాన్న కళ్ళు తెరిచే వరకు తెలీదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోకి ఒక పక్కన డాక్టర్ అయితే బయటకు వస్తాడు. ఆయనకి కిడ్నీలో ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా అని అనగానే, అవును సార్, ఒక 6 months బ్యాక్ ఒక కిడ్నీలో ప్రాబ్లం ఏదో ఉందన్నారు. కాకపోతే ఇంకో కిడ్నీ ఉంది కాబట్టి సమస్య ఏమీ లేదన్నారు. సారీ అండి, ఆయన కిడ్నీ
అప్పుడు ప్రాబ్లంలో ఉంది. ఒకే కిడ్నీ మీద ప్రభావం ఉండడం వల్ల ఇంకొక కిడ్నీ కూడా ఆయనది పాడైపోయింది. సో ఆయనకి వెంటనే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, లేకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదం అని అనగానే ఒక్కసారిగా దశరథ సుమిత్ర షాక్ అయిపోతారు. ఇక అక్కడే ఉన్న దీప అయితే తాతయ్య గారికి నేను కిడ్నీ ఇస్తాను, నా కిడ్నీ తాతయ్య గారికి పెట్టండి అని అంటుంది. ఇక పారిజాతం అమ్మో జోష్న ఏంటి ఇది అని అంటూ ఉంటే, ఏ దీప నీ కిడ్నీ మా తాతకి ఎలా ఇస్తావు? అయినా ఓకే చూడండి మేడం, కిడ్నీ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ముందు మీ అందరు శాంపిల్స్ ఇవ్వాలి. ఆ శాంపిల్స్ ఆయనకి మ్యాచ్ అయ్యాక ఆయనకి ఎవరి కిడ్నీ అయితే సరిపోతుందో ఆ కిడ్నీ మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలం అని అనగానే వెంటనే ఇక దశరథ మొన్నే గన్ షూట్ జరగడంతో దశరథ కిడ్నీ ఇవ్వడానికి వీల్లేదని డాక్టర్ చెప్తారు. ఇక సుమిత్ర ఏజ్ కూడా ఎక్కువ అవటం వల్ల సుమిత్ర కూడా ఇవ్వడానికి వీల్లేదంటారు. ఇక జోష్న అలాగే దీప కార్తిక్ ముగ్గురిని కూడా కిడ్నీ టెస్ట్కి రమ్మంటారు. ఇక జోష్న అయితే ఇప్పుడు అందరికీ నా కిడ్నీ మ్యాచ్ అవుదని తెలిసిపోతుందేమో అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఇంతలోకి డాక్టర్ అయితే బయటకు వచ్చి కిడ్నీ దీప గారిది మ్యాచ్ అయింది అని అంటాడు. ఒక్కసారిగా దశరథకి సుమిత్రకి ఏమీ అర్థం కాదు. ఇక దీప అయితే లోపలికి వెళ్ళి కిడ్నీ అయితే ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటుంది. ఇక ఒక పక్కన జోష్న అలాగే పారిజాతం మనం ఇంత పెద్ద ప్లాన్ చేస్తే ఇలా అయిందేంటి, నాకు అదే అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు దీప ఇంటి వారసురాలని తెలిసిపోతుందేమో అని వెనకాలనే ఏంటి ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే ఇక దీప కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడంతో దీప కూడా ఇక మొత్తలో బెడ్ మీద పడుకొని ఉంటుంది. ఇంతలోకి కార్తీక్ దగ్గరికి దశరథ వస్తాడు. ఒరే కార్తీక్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. ఏమైంది మావయ్య? నాన్న ఇప్పుడు స్పృహలోకి వచ్చారు, కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏమైంది మావయ్య? దీప కిడ్నీ నాన్నకి మ్యాచ్ అవ్వడం ఏంటి చెప్పరా? అంటే దీప మాకు ఏ సంబంధం ఉంది? సంబంధం నా సొంత కూతురైనా జోష్నదే మ్యాచ్ అవ్వలేదని డాక్టర్ చెప్పారు. కానీ దీప కిడ్నీ ఎలా మ్యాచ్ అయిందిరా? నా దగ్గర ఏదో నిజాన్ని మీరు దాచిపెడుతున్నారు, ఏంట్రా అది అని అనగానే ఇక సుమిత్ర ఏవండి ఏవండి అని అంటుంది. అప్పుడే దశరథ అలాగే కార్తీక్ సుమిత్ర పారిజాత అక్కడికి వస్తారు. ఇదంతా ఆ దీప వల్లే జరిగిందంటే నమ్మలేదు. ఎక్కడ నిజం బయటపడుతుందని మావయ్యకి కిడ్నీ ఇచ్చి నాటకాలు ఆడుతుంది. ఏమంటున్నావు జోష్న అని దశరథ్ అంటాడు. అవునండి, ఇప్పుడే డాక్టర్ చెప్పారు ఆ మెడిసిన్స్ వల్ల అలా అయిందంట. అలాగే సందు చివరున్న మెడికల్ షాప్ అతన్ని కూడా ఎంక్వైరీ చేసిందంట జోష్న. వాడు చెప్పిన వీడియో చూడండి. దీపే కావాలని ఈ మెడిసిన్స్ బదులుగా ఇవి ఇవ్వమని అడిగిందంట. అంటే దీపే మావయ్యని చంపాలని చూసింది, అందుకే ఇదంతా చేసింది. ఇప్పుడే పోలీసులకు పిలిపించి దీపని అరెస్ట్ చేయండి అని అనగానే ఇక జోష్న అవును డాడీ, ఇలాంటి వాళ్ళు బయటే ఉంటే మన ప్రాణానికే ప్రమాదం. ఒకసారి నీ ప్రాణం తీయాలనుంది, ఇప్పుడు తాత ప్రాణాలు తీయాలనుకుంది అని వెనకాలనే స్టాప్ ఇట్ జోష్న. అసలు దీప అంత అవసరం దీపకేముంది? దీప అలాంటి పని ఎప్పటికీ చేయదు. బావా, నువ్వు దీప నీ భార్య కాబట్టి అలా మాట్లాడుతున్నావు. మాట్లాడటం కాదు, నేను దీప అలాంటి పని ఎప్పటికీ చేయదు. ఎందుకు ఇంకా ఇంత జరగక కూడా మీ దీపని వెనకేసుకొస్తున్నావు అని సుమిత్ర అంటుంది. ఎందుకంటే దీపే మీ ఇంటి వారసురాలు కాబట్టి, దీపే మీ మనవరాలు, నీ కూతురు కాబట్టి. అవునత్త, సొంత మనవరాలు తాతని చంపాలని ఎప్పటికీ అనుకోదు, అందుకే ఇలా చెప్తున్నాను అని వెనకాలే జోష్న పారిజాతం షాక్ అవుతారు. ఇక సుమిత్ర ఏం మాట్లాడుతున్నారా కార్తీక్? సొంత మనవరాలు నా కూతురేంటి? దీప నా కూతురు ఎలా అవుతుంది? అవునత్త, ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మావయ్య కూడా ఇందాక అడిగాడు, ఏ సంబంధం లేని దీప కిడ్నీ నాన్న కిడ్నీకి మ్యాచ్ అవ్వడం ఏంటి? నా కూతురైనా జోష్న కిడ్నీ మా నాన్నకి మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? చెప్పరా, దీపకి మాకు ఏ సంబంధం ఉంది అని అడిగాడు. దీపకి మీకు సంబంధం ఉంది మావయ్య, ఎందుకంటే దీప మీ కూతురు, శివనారాయణ గారి మనవరాలు, మీ ఇంటి ఏకైక వారసురాలు. అందుకే జోష్న కిడ్నీ తాతకి మ్యాచ్ అవ్వలేదు, దీప కిడ్నీ మ్యాచ్ అయింది. అప్పుడు కూడా నాకు బ్లడ్ ఇవ్వాలనుకున్నప్పుడు నాకు దీపే బ్లడ్ ఇచ్చింది, గుర్తుందా? ఎందుకంటే దీపది నాది ఒకే సేమ్ బ్లడ్ గ్రూప్, మీది కూడా అదే బ్లడ్ గ్రూప్. ఇప్పటికైనా అర్థమైందా? అలాగే మీకు సాక్ష్యాలు కావాలి కట్టి చూపిస్తున్నాను చూడండి. దీప డిఎన్ఏ టెస్ట్, తాత డిఎన్ఏ, అలాగే మీ మావయ్య డిఎన్ఏ. దీపే మీ ఇంటి వారసురాలు. జోష్న మరి నా కూతురు జోష్న నీ కూతురు కాదత్తా. జోష్న నీ కూతురని ఈ పారు అలాగే అందరూ కలిసి నిన్ను నమ్మించారు. ఏం జరిగిందో మీకు తెలియాలి అంటే దాసు మావయ్య మీకు అంతా నిజం చెప్పాలి. దాసు మావయ్య అని పిలుస్తాడు. దాసు అక్కడికి వచ్చి ఇక సుమిత్ర అలాగే దశరథతో జరిగిందంతా చెప్తాడు. అది విని ఒక్కసారిగా వాళ్ళు కుప్పకూలిపోతారు. ఇక దీపే తన సొంత కూతురు అన్న విషయాన్ని తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోత్స్న చైత్ర సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది.